ముల్లంగి పచ్చడి. సో ముల్లంగితో సాంబార్ అలవాటు మనకి, ముల్లంగితో కూరలు కూడా మనం తయారు చేసుకున్నాము. మరి ముల్లంగితో పచ్చడి నాకు తెలిసి చాలా మందికి తెలియదు, ఈ రోజు తెలుసుకుందాం. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. ముల్లంగి పచ్చడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నూనె 3 టేబుల్ స్పూన్లు, పచ్చిశనగపప్పు 2 టేబుల్ స్పూన్లు, మినపప్పు 2 టేబుల్ స్పూన్లు, పల్లీలు అరకప్పు, ధనియాలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఎండుమిర్చి 4, ముల్లంగి 2, చింతపండు గుజ్జు అరకప్పు, పసుపు 1/2 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు కొద్దిగా, ఉప్పు తగినంత. ముల్లంగి పచ్చడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. సో ఇక్కడ ముల్లంగి ముక్కల్ని మనం ముందుగానే కట్ చేసుకొని పెట్టుకున్నాము. సో ముల్లంగి అంటేనే మనకు బెస్ట్, గట్ హెల్త్ కి చాలా మంచిది. సో డైజెషన్ పరంగా చూసుకుంటే మనకు ముల్లంగి అనేది అనేక రకాలైన డైజెస్టివ్ ఇష్యూస్ని బాగా రిజాల్వ్ చేస్తుంది అనమాట. అంతేకాకుండా మన కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది, బీపీ తగ్గిస్తుంది, గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి, ఫైబర్ అధికంగా ఉంటుంది. సో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉన్నప్పుడు మనకి మంచి శక్తి వస్తుంది, అలాగే రోగనిరోధక శక్తి కూడా బాగా మెరుగుపడుతుంది. ఫస్ట్ స్టవ్ వెలిగించేస్తాను. సో బేసిక్గా ముల్లంగితో సాలెడ్స్ కూడా ఉంటాయి. మన అమృతం కార్యక్రమంలోనే చేసాం. తురిమేసుకొని ముల్లంగి వేసేసుకొని, కాకపోతే కొంతమందికి బాగా ఘాట్ అనిపిస్తుంది. అది కొంతమందికి కాదు, బేసిక్గా అది ఘాటుగానే ఉంటుంది. కొంతమంది తీసుకోగలరు, కొంతమంది తీసుకోలేరు. సో తీసుకొని వాళ్ళు దాన్ని ఇంకో రకంగా చేస్తూ ఉంటారనమాట. అంటే కొంచెం ఉడికించుకొని చేసుకోవడము, అలా చేయడం, లేకపోతే సాంబార్లో వేసుకోవడం. అసలు ముల్లంగి సాంబార్ చాలా బాగుంటుంది. కాకపోతే ముల్లంగి స్మెల్ కొంచెం అటు ఇటుగా ఉంటుంది. కొంతమందికి అది ఇబ్బందికరంగా అనిపించవచ్చు. బట్ స్మెల్తో సంబంధం లేదండి, మనకి ఆరోగ్యంతో సంబంధం కాబట్టి అవన్నీ మనం పక్కన పెట్టేసుకోవాలి. ఓకే, సో ఫస్ట్ మనం కాస్త నూనె వేసేసుకుందాం. కొంచెం వేయించుకునే కార్యక్రమం అన్నమాట ఇప్పుడు. సో ఫస్ట్ కాస్త నూనె వేసుకొని ముందుగా పచ్చిశనగపప్పు కొంచెం పోపు కొంచేసుకొని పచ్చిశనగపప్పు వేసేసుకున్నాం. అది కొంచెం మనకు ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ వేసుకోవచ్చు. సో బేసిక్గా ఇప్పుడు మనం చేసేది ఏంటి అంటే, మామూలుగా పచ్చడి తయారు చేసుకునేటప్పుడు మనం కొన్ని వేస్తాం కదా, సో అలా కొన్ని వేసుకొని వేయించుకుంటున్నాం. ఆ తర్వాత ఇందులోనే కొంచెం మినప్పప్పు, గుండు మినప్పప్పు ఇప్పుడు ఒక్కసారి వేయించేసుకుందాం. సో ఎప్పుడన్నా ఒక 2-3 ముల్లంగిలు ఉన్నాయి, సో అది మనకు సాంబార్కి చాలా ఎక్కువ అయిపోతుంది, కూర కన్నా కూడా ఇంకేదైనా కొత్తగా తినాలనిపిస్తుంది అన్నప్పుడు ఇలా మీరు ట్రై చేయొచ్చు. సో ఆ తర్వాత పల్లీలు, ఇది మనకు లైట్గా వేగిన తర్వాత ఈ 3 మనం వేరే వేసుకోవచ్చు. బికాజ్ వేరేవి చాలా ఫాస్ట్గా అయిపోతాయి కదా. సో అందుకు ఫస్ట్ ఇది కొంచెం మనకు లైట్గా 50% వరకు వేగాలి. అంటే మామూలుగా ముల్లంగి అంటే పిల్లలు కొంచెం అలా పెట్టే అవకాశం ఉంటుంది, బికాస్ స్మెల్ అనుకోవచ్చు. ఇంకా పెద్ద అంటే అది అట్రాక్టివ్గా ఉంటుంది కదా దాని టేస్ట్. సో అందుకే ఏంటి అంటే కొంచెం దూరం పెడతారు. కానీ ఈ విధంగా మనం చేసి పెడితే పెద్ద దాని టేస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది. కాకపోతే పిల్లలకి తెలిసేటట్టుగా ఉండదు, మనకు తెలుస్తుంది, పెద్దవాళ్ళకైతే ఇది ముల్లంగి అని తెలుస్తుంది కాబట్టి ఓకే. అంటే ఇది మంచిది అని తెలిసినప్పుడు ఎవరైనా కూడా ట్యూన్ చేసేసుకుంటారండి. అఫ్కోర్స్ పిల్లలకి అంత విద్య రావడానికి టైం పడుతుంది. అంటే వాళ్ళు ఒక వంట తాలూకు ఆరోగ్య సూత్రాలు తెలుసుకొని మరీ తినాలి అంటే వాళ్ళకి కొంచెం కష్టమైన విషయమే. సో వాళ్ళు పెద్దగా అయిన తర్వాత వాళ్ళు కూడా తెలుసుకుంటారు 100%. సో ఇది మనకు లైట్గా వేగింది కదా. ఇప్పుడు ఇందులోనే ఎండుమిరపకాయలు వేసుకుందాము. అలాగే కొన్ని ధనియాలు మరి ఎక్కువగా వేయకండి, అది ఓవర్ డామినేటెడ్ అయిపోతుంది. సో అలా కాకుండా చక్కగా చూసుకొని వేసుకోండి క్వాంటిటీ. ఆ తర్వాత జీలకర్ర కొంచెం వేయించేసుకున్నాక, ఆల్మోస్ట్ వేగిపోయినట్టే లెక్క, ఇది కొంచెం సిమ్లో పెట్టేసుకొని దీన్ని మనము ఒక బౌల్లోకి తీసేసుకుందాం. వేయించుకున్నవన్నీ కూడా పప్పులన్నిటినీ కూడా ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఇదే బాండీలో ఇంకొంచెం నూనె వేసుకుందాం. ఆ తర్వాత ఇదిగోండి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం కదా ముల్లంగి. సో దీన్ని మనం చక్కగా ఈ బాండీలో వేసేసుకుందాం. ఇందులోనే కొంచెం మనం పసుపు కూడా యాడ్ చేసుకుందాం.
ఎక్కువ టైం కూడా ఏం పట్టదు. ముల్లంగి చాలా అంటే నీరు పదార్థం ఎప్పుడైనా కూడా ఎక్కువ టైం పట్టదు, చాలా ఫాస్ట్గా అయిపోతుంది. అండ్ అందుకే కదా అంటే మనకు వెయిట్ లాస్ కోసం చూస్తున్న వాళ్ళు ముల్లంగితో ఎక్కువ ఐటమ్స్ చేసుకుంటూ ఉంటారు. బికాజ్ వాటర్ కంటెంట్ ఎక్కువ ఉన్న ఏదైనా సరే, కీరా అయినా ముల్లంగి అయినా సొరకాయ అయినా కూడా ఏదైనా కూడా వెయిట్ లాస్కి చాలా హెల్ప్ చేస్తుంది. వాటర్ కంటెంట్ని పెంచుతుంది, తొందర కడుపు నిండిపోయినట్టుగా ఉంటుంది, సో ఆకలి అవ్వదు. అండ్ డీటాక్స్ అయిపోతూ ఉంటుంది, అంటే చెడు మలినాలను తొలగించే విషయంలో కూడా హెల్ప్ చేస్తుంది కాబట్టి సో ఆ పరంగా కూడా బాగుంటుంది అనమాట. చూసారా చక్కగా మనకు రంగు కూడా చాలా ఫాస్ట్గా మారుతుంది. ఎక్కువసేపు ఉడికించకూడదండి, అంటే మామూలుగా జస్ట్ అంటే కొంచెం ఆ పచ్చి వాసన లైట్గా పోయేదాకా సరిపోతుంది. సో ఇక ఈ స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. సో ఈ ముల్లంగి ముక్కల్ని మనము ఇదే బౌల్లోకి తీసేసుకోవచ్చు. సో ఇంతకుముందు మనం వేయించుకొని పప్పులన్నీ పెట్టుకున్నాం కదా రెడీగా, సో అందులోకి మనం ముల్లంగి ముక్కలు తీసేసుకుంటున్నాం. అండ్ ఇందులోకి మనము చింతపండును కూడా యాడ్ చేసుకుంటున్నాం అన్నమాట. సో చింతపండు ఇలా నానింది కదా, సో ఆ నానిన చింతపండు డైరెక్ట్గా వేసేసుకోవచ్చు, ఎందుకంటే ఎలాగో మనం రుబ్బేసుకుంటాం కాబట్టి ఇవన్నీ కూడా మనకు కలిసిపోతాయి కాబట్టి ఇబ్బంది ఏం లేదు. సో కొంచెం చింతపండు నీళ్లు కూడా 1-2 వేస్తున్నాను, కొంచెం 1 స్పూను, సో దట్ మనకి ఇంకా వేరే వాటర్ యాడ్ చేసుకోవాల్సిన పని లేదనమాట. ఓకే, సో నెక్స్ట్ ఇందులో మనం కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసేసుకుందాం, సో దట్ మనకి ఇంకా పచ్చడికి సంబంధించి ఏవి యాడ్ చేసుకోనక్కర్లేదు. ఓకే, సో ఇప్పుడు ప్రస్తుతానికి చక్కగా మోస్ట్లీ వాటర్ అయితే ఏం అక్కర్లేదు, నున్నగా ఈ ముల్లంగి ముక్కల్ని ఈ పప్పుల్ని రుబ్బుకొని తీసుకొచ్చేస్తాను. చూసారు కదా ఇలా చక్కగా నున్నగా రుబ్బేసుకున్నాము. ముల్లంగి పచ్చడి ఆల్మోస్ట్ రెడీ. సో చక్కగా పుల్లగా లైట్గా ఘాటుగా చాలా బాగుంటుంది. స్టవ్ వెలిగించేసుకున్నాము. ఇందులో కాస్త నూనె వేసుకుందాం, జస్ట్ మనకి పోపు కోసం మాత్రమే అన్నమాట. మీరు పోపు బాండి సపరేట్గా కూడా పెట్టుకొని చేసుకోవచ్చు. ఓకే, సో ఇక పోపుకు కావాల్సిన పదార్థాలు ముందుగా జీలకర్ర, అలాగే కొంచెం మినప్పప్పు లైట్గా, అలాగే కరివేపాకు వేసుకొని ఒక్కసారి వేయించేసుకుందాం. ఓకే, సో మనకు లైట్గా పోపు రెడీ అయిన తర్వాత మనం తయారు చేసుకున్న ఈ ముల్లంగి పచ్చడి ఏదైతే ఉందో దాన్ని 1-2 నిమిషాల పాటు ఒక్కసారి తిప్పేసామంటే టేస్ట్ చాలా బాగుంటుంది. మనం చక్కగా పోపులో ఈ ముల్లంగి పచ్చడి వేసేసుకున్నాము. సో చివరిగా మనం కాస్త కొత్తిమీర కూడా వేసేసుకుందాం. ఇది ఒకసారి మిక్స్ చేసేసుకొని చక్కగా ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. సో ప్లేట్ కూడా చాలా అందంగా బ్యూటిఫుల్గా ఉందండి. సో ముల్లంగి పచ్చడి మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. ముల్లంగి పచ్చడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నూనె 3 టేబుల్ స్పూన్లు, పచ్చిశనగపప్పు 2 టేబుల్ స్పూన్లు, మినపప్పు 2 టేబుల్ స్పూన్లు, పల్లీలు 1 కప్పు, ధనియాలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఎండుమిర్చి 4, ముల్లంగి 2, చింతపండు గుజ్జు 1 కప్పు, పసుపు 1/2 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు కొద్దిగా, ఉప్పు తగినంత. ముల్లంగి పచ్చడి తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో కాస్త నూనె వేసి వేడయ్యాక పచ్చిశనగపప్పు, మినప్పప్పు, పల్లీలు, ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర వేసి వేయించుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే పాన్ లో ముల్లంగి ముక్కలు, పసుపు వేసి వేయించి ఒక బౌల్లోకి తీసుకుని అందులో చింతపండు, ఉప్పు వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించి బాండీలో నూనె వేసి వేడయ్యాక జీలకర్ర, మినప్పప్పు, కరివేపాకు వేసి వేగాక మెత్తగా రుబ్బుకున్న ముల్లంగి పచ్చడిని కూడా వేసి బాగా కలుపుకొని కొత్తిమీరాకు వేసి వేగాక ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే ముల్లంగి పచ్చడి రెడీ.